హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫైర్ ఎఫెక్ట్ లాంటి ఒక కింగ్ స్టేటస్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో ఆ యొక్క యానిమేషన్ కానీ టెక్స్ట్కి ఆ యొక్క ఫైర్ ఎఫెక్ట్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంట్రో లాగా మనకు ఏదైతే మోషన్ పోస్టర్లో ఇంట్రో స్టార్టింగ్ అవుతుంది కదా, సేమ్ అదే విధంగా మన యొక్క ఫస్ట్ కింగ్ అనే లెటర్స్ను మనకు ఫైర్ ఎఫెక్ట్తో యానిమేషన్ వస్తూ అండ్ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ ఒక స్టేటస్గా క్రియేట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా డెమోలో, అదే విధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని హ్యాచ్డీస్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఒక ఫైర్ ఎఫెక్ట్ లాంటి అంటే నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ అయితే క్రియేట్ అయితే చేశాను. సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్ మీద టచ్ చేసి టెక్స్ట్కున్న సాంగ్ మ్యూట్ చేయండి. సో వన్స్ మ్యూట్ చేశాక కొద్దిగా యానిమేషన్లో మనకు ముందు స్క్రోల్ చేస్తే యానిమేషన్ మనకు ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇలా ముందు స్క్రోల్ చేస్తే కరెక్ట్గా మనకు 18 సెకండ్స్ కాడికి వచ్చేసి స్టాప్ చేయండి. ఓకే, సో 18 సెకండ్స్ కాడికి వచ్చేసి స్టాప్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు PNG లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట, లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వవు. సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి నేను రామ్ చరణ్ ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఇతని ఫోటోని అయితే తీసుకొని కొద్దిగా యానిమేషన్లో ఇలా ఒక సైడ్ యానిమేషన్లో పెట్టుకొని సేమ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా మీరు డ్రాక్ అనేది చేసుకోండి. ఓకే, సో నేను ఈ లెవెల్లో వచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ నేను వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేస్తున్నా. ఎండ్ వరకు డ్రాక్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు రైట్ సైడ్లో ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ వన్. ఓకే, సో వన్స్ ఇన్ యానిమేషన్లోకి వస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు రబ్బర్ అనే ఆప్షన్. సో ఇది మనకు టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకు యానిమేషన్ లాగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మనకు 0.5లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్కును ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. అక్కడ ఏదైతే ఉందో ఆ యొక్క యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది చూడండి. మన యొక్క ఫోటో ఇంకా కావాలంటే ముందుకు స్క్రోల్ అప్ చేసుకోండి. సో వన్స్ స్క్రోల్ అప్ చేసి మళ్ళీ ఈ విధంగా మీరు ప్లే చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. యానిమేషన్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అంతా వచ్చేసాక సేమ్ ఇక్కడ మన ఫొటోస్ ఎక్కడైతే ఎంటర్ అవుతాయో ఆ యొక్క ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కింగ్ అంటే నేను ఒక కింగ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఫైర్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మీరు డెమోలో చూసారు కదా, సేమ్ ఆ విధంగా ఉంటుంది. కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కొద్దిగా యానిమేషన్లో ఇలా ఒక సైడ్ పెట్టుకొని కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క టెక్స్ట్ మనకు మినిమం ఓన్లీ ఒక 6 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే
ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సో వన్స్ డూప్లికేట్ అని తీసుకున్నాక ఇక్కడ మనకు కరెక్ట్ 4 సైజ్ ఓకే. సేమ్ మళ్ళీ దీని మీద టచ్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ 4 వరకు ఓకే. సో ఇక్కడ మనకు ఏదైతే 4 ఉందో ఆ యొక్క 4 వరకు ర్యాక్ అనేది చేసేసి కరెక్ట్గా మళ్ళీ దీని మీదనే టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎన్ని ఇమేజ్ కావాలో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి మళ్ళీ డూప్లికేట్ అని పెట్టేసి సేమ్ ఇలా మొత్తం మీరు ఎన్ని కావాలో అన్ని కరెక్ట్ యానిమేషన్ అన్ని పెట్టేసి సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వసూరు ప్లే చేసుకొని మన యొక్క ఫొటోస్ యాడ్ అవుతున్నాయి. ఈ విధంగా వస్తుంది మూమెంట్. ఆ విధంగా మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్ మనకు ఎగ్జిట్ అవ్వకుండా కరెక్ట్ యానిమేషన్లో మనకు సెట్ అవుతూ వస్తుంది ఓకే. సో ఈ విధంగా మనకు లేయర్స్ ఎక్కువైనా కూడా సరిగా సపోర్ట్ చేయదు. సో ఆల్మోస్ట్ అయితే వర్కింగ్ అవుతుంది. మీరు ఇంకా చేసుకునే దానిని బట్టి ఉంటుంది ఓకే. సో ఇక్కడతో ఆ యొక్క కింగ్ అనే ఎఫెక్ట్ వచ్చేసింది. సేమ్ ఇక్కడ మళ్ళీ ఏదైతే కింగ్ అనే యానిమేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లయన్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకి ఇది ఒక పిఎన్జీ లాగా ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్లో బ్లాక్ లేయర్ ఉంటుంది. సేమ్ ఇక్కడ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వసూరు ప్లే చేసుకొని చూడండి మనకు యానిమేషన్లో ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. లయన్ కూడా మనకు కరెక్ట్గా మన యొక్క ఫొటోస్ ఎప్పుడు యాడ్ అయితే అప్పుడే పెట్టుకోండి ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ వచ్చే చోటనే మనం కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే. సో ఈ విధంగా ఉంటుంది లయన్ ఓకే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్ సాంగ్ ఉంటుంది. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ ఓవర్లీలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ సుబ్లీమ్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది మనకు ఫైర్ ఎఫెక్ట్ లాంటిది. సో ఈ యొక్క లేయర్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వసూరు ప్లే చేసుకోండి. చూడండి యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ డెమోలో చూసారు కదా అదే విధంగా ఉంటుంది. ఏం చేంజ్ అవ్వదు. సో చాలా అంటే చాలా బాగుంది. గాయ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది ఓకే. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకున్నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా. సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఓకే. సో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా మనకు లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా. సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.